భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. ఆకాశంలోకి దూసుకుపోవడానికి సిద్ధంగా ఉన్న విక్రమ్-1 మన ఆశలకు ప్రతీకగా నిలిచింది. భారత అంతరిక్ష పరిశోధనలకు ఇది ఒక కొత్త అధ్యాయం. ఇస్రో సాధించిన విజయాల వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ సరికొత్త రికార్డు సృష్టించనుంది. నేడు శ్రీహరికోట నుండి విక్రమ్-1 ప్రయోగం జరగనుంది. తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి టెక్నాలజీ సాధ్యమని ఇస్రో ఎప్పుడో నిరూపించింది. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి నేడు సరికొత్త నాంది పలుకనుంది. హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ తన తొలి ప్రయోగానికి సిద్ధమైంది. మిషన్ ఆగమన్ పేరుతో ఈ ప్రయోగం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఈరోజు ఉదయం 11:30 జరగనుంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ రాకెట్ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యం కలిగి ఉంది. విక్రమ్-1 రాకెట్ 7 అంతస్తుల ఎత్తుతో బహుళ దశల ఆర్బిటల్ లాంచ్ వెహికల్ కలిగి ఉంది. దీన్ని పూర్తిగా కార్బన్ కాంపోజిట్ తో నిర్మించారు. ఇందులో 3D ప్రింటెడ్ ఇంజన్లు, అధిక థ్రస్ట్ ను అందించే సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ బూస్టర్లు వంటి స్వదేశీ ప్రొపల్షన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ ప్రయోగంలో భాగంగా 350 కిలోల బరువున్న చిన్న ఉపగ్రహాలను భూమికి దగ్గరగా ఉండే కక్షలోకి, అంటే 450 కిలోమీటర్ల ఎత్తులో 60 డిగ్రీల వంపుతో ఉన్న కక్షలోకి పంపనున్నారు. ఈ మిషన్లో 4 చిన్న ఉపగ్రహాలు, 2 చిన్న పేలోడ్లు అంతరిక్షంలోకి వెళ్లనున్నాయి. గ్రహ స్పేస్, కాస్మోసర్వ్, డీక్యూబ్డ్ సంస్థలకు చెందిన సాంకేతిక ప్రదర్శన పేలోడ్లతో పాటు స్కై రూట్ సొంత స్కోప్ శాటిలైట్ కూడా ఇందులో ఉంది. ఇది ప్రయోగ సమయంలో రాకెట్ పనితీరుకు సంబంధించిన డేటాను సేకరిస్తుంది. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన సింబాలిక్ పేలోడ్లను కూడా విక్రమ్-1 తీసుకెళ్తోంది. కాస్మోస్ డైమండ్స్ నుండి కాస్మిక్ బ్లూమ్ అనే డైమండ్ ఆర్ట్ పీస్, సివి రామన్, విక్రమ్ సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాంల మైక్రో స్కల్ప్చర్లతో కూడిన 18K గోల్డ్ సూక్ష్మ రాకెట్ వంటివి ఉన్నాయి. ప్రధాని మోడీ స్వయంగా వందే మాతరం అని రాసిన పోస్ట్ కార్డు కూడా అంతరిక్షంలోకి వెళ్తోంది.